వెళ్ళడానికి నా బండే దొరికిందా? వెళ్ళరా అటు, వచ్చేడు పెద్ద రోడ్డు మీదకి. ఎన్నిసార్లు చెప్పామో ఏ ప్రయోజనమూ లేదు. సార్, అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఏదైనా సహాయం చేస్తారా? పోరా, పోయి ఇంకేదైనా చూసుకో. మిత్రులారా, 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడు ఏమి చెప్పాడు? ఒక్క రొట్టిని 5000 మందికి పంచిపెట్టాడు. ముందు దాన్ని ఇక్కడ పెట్టరా. యేసునాథుడు నిన్ను కాపాడతాడులే. పర్వాలేదు. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ బైబుల్లో ఏమి రాసి పెట్టారో తెలుసా? లేని వాడికి ఇవ్వమన్నాడు, డబ్బులు రేపిస్తాను లేవయ్యా. ముందు వడకి టీకి డబ్బులు ఇచ్చాలయ్యా. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించాలి మిత్రుడా. అదంతా సరే గాని ముందు డబ్బులు పెట్టు. ఏంటి డబ్బులా? లేవు పో. ఏసీఏ స్తోత్రం, ఏసీఏ స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసు మిమ్మల్ని అందరినీ కాపాడుగాక. ఏం కావాలి? నాకేమన్నా అప్పించావా ఏంటి? చేయి చెప్తున్నావు. అమ్మకి జబ్బు చేసింది సార్, ఆసుపత్రిలో ఉంది, ఆపరేషన్ కి డబ్బులు లేవు. డబ్బు లేకుంటే చెయ్యదురా. ఇదిగో ఇలా చూడు, నాన్న కడుపుతో ఉన్నాడని రాకూడదు. బిల్ ఇచ్చేసి వస్తాను. ఏమైంది? కొట్టు తెరిచి మూసే వరకు ఇలాంటివే. ప్రతి ఒక్కడు వచ్చి డబ్బు పట్టుకెళ్ళిపోతాడు. ఎంత అయింది? 130. ఐస్ క్రీమ్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? వెళ్లే దారిలో మనం మేరీ అక్క ఇంటికి వెళ్దామండి. ఎప్పుడు తను పిలుస్తూ ఉంటుంది. మాట్లాడుతూ కూర్చోకూడదు, ఈ రోజు నాకు పనుంది. అయ్యో పాపా. పాపా, పాపా, నా పాపా, 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 నేను వస్తున్నాను, అక్కడే ఉండవు. పాపా, పాపా. ఎవడ్రా బుద్ధి లేకుండా అడ్డొచ్చింది? ఒక్కొక్క తప్పుకోరా ఏదవా, తప్పుకో. పాపా, 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 నా బంగారం, నీకేం కాలేదు తల్లి? ఏం లేదు. హాస్పిటల్లో ఎవరున్నారు? భయపడకమ్మా, నీకేం కాలేదు. నా బంగారు తల్లి. కూర్చో. ఆగరా, డబ్బులు తీరా. డబ్బులు తీయమంటున్నానా? వద్దురా, వదిలేరా. పేషెంట్ కి ఇప్పుడు ఎలా ఉంది? అది నాకేం తెలుసు, అటెళ్ళి అడుగు. ఒక్కొక్కడికి ఏదో ఒక పని అయిపోయింది. ఇదిగోండి అటేవో. అయితే సరేనండి. ఆ పల్లెటూరు మనిషే. దీంతో ఏమొస్తుంది? మీతో పాటు ఇంకెవరు రాలేదా? తీసుకెళ్ళండి. ట్రైబల్ పేషెంట్తో వచ్చిన మనిషి బయట ఉన్నాడు. ఆయన చేతిలో ఏమీ ఉన్నట్లేదు. అయితే సరే, వాళ్ళ అమ్మగారిని మార్చురికి మార్చండి. దాని తర్వాత ఈ బాడీని వెంటిలేటర్కి మార్చండి. ఓకే? ఓకే సార్. ఇలా చూడండి, పరిస్థితి క్రిటికల్గానే ఉంది, అయినా కంగారు పడద్దండి. సారీ, మేము మ్యాక్సిమం ట్రై చేశాము.
హాస్పిటల్ బిల్ పే చేస్తేనే బాడీ రిలీజ్ చేస్తాం. అమ్మా 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 మిస్టర్, వదలండి. ఇక్కడ చాలా మందికి తల్లిదండ్రులు ఉన్నారు. ముందు డబ్బు కట్టు, ఇక్కడి నుంచి వెళ్ళు. అర్థమైంది అనుకుంటాను. అతన్ని లాగేయండి. రావయ్యా పద. చెప్పేది విను, పద. లాగండి లాగండి, వదలండి. గట్టిగా లాగండి. రావయ్యా, వదలండి. కాల్ చేయకు, పద. రావయ్యా, వదలండి. మట్టుంటే నెట్టండి, కాల్ అమ్మా. చేయకు, పద. వదలండి. లాగండి, వదలండి. పదరా. ఎవడో ఒంటరిగా కూర్చున్నాడు. ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? ఏంటో అలా కూర్చున్నావు? సమాధానం చెప్పు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బులు ఇవ్వకపోతే అమ్మని వదలరు. ఇక్కడ కూర్చుంటే ఇస్తారేట్రా? వెళ్ళి అక్కడే కూర్చోరా. అమ్మ చనిపోయింది సార్. ముండలు చచ్చారంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కూర్చోడానికి చోటు కూడా ఇవ్వరు. మా అమ్మని తప్పుగా అంటావా? తలకాయ లేచిపోద్ది. పోలీసునే కొడతావరా నిన్ను? సత్తా చూపిస్తావు. పోలీస్ స్టేషన్ రారా, నేనేంటో చూపిస్తాం. నీ బక్కిలు ఎరగదంతాం. అదరా పోలీసుల మీద చేసుకుంటావా? సార్, ఇలా తొక్కితే చచ్చిపోతాడు. నోరు పోయిరా. పోలీసుల మీద చెయ్యేస్తావా? ఎంత ధైర్యం నీకు? మేడం, ఏ సెక్షన్లో చేర్చమంటారు? వదిలేయండి. వదలండి. గట్టిగా కొడితే చచ్చేలా ఉన్నాడు. రండి. అమ్మా అమ్మా వెళ్ళి చూపించు. ఎస్ మేడం. నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఓకే. సిస్టర్, ఇఫ్ యూ డోంట్ Yes, మైండ్, ma'am. బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. I want to ask about the boy who is sitting outside. May I talk to a doctor, please? డాక్టర్ గారు వార్డులో ఉన్నారండి. It's very urgent. ఓకే, అలా వెళ్ళండి. Doctor? ఎస్. ఓకే, క్యారీ ఆన్. ఓకే, డాక్టర్. ఎస్. యాక్సిడెంట్లో చనిపోయిన రాఘవ్ బంధువులు వచ్చారు. ఓ, ప్రొసీజర్ అంతా అయిపోయింది కదా? డాక్టర్, ఎస్. అతను ఎందుకు బయట కూర్చున్నారు? ఓ, అతనా? వాళ్ళమ్మ చనిపోయారు. బాడీ మార్చురీలో ఉంది. నువ్వు ఇలా దిగులు పట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా మీ అమ్మ బాడీని తిరిగి తీసుకో.
ఆవిడికి చేయాల్సిన అంతిమ సంస్కారాలు చెయ్యి. దీన్ని తీసుకువెళ్ళి అమ్ముకో లేక అరువు పెట్టు, ఏదో ఒకటి చెయ్యి, కానీ బిల్లు కట్టు. నువ్వేం ఆలోచించుకో, అన్నీ తెలిసే ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది బంగారం మంచిదో కాదో చూడు. ఇది ఒరిజినల్లేనండి. రేయ్, వీడిని చూస్తుంటే నాకు నమ్మకం కుదరడం లేదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. తొందరగా దిగిరండి అయ్యా. వీడేనా వాడు? తీసుకెళ్ళి జీప్ ఎక్కించండి. అది ఇవ్వండి. స్టేషన్ బదరా. సార్ నన్ను వదలండి సార్, నన్ను కొట్టకండి. కొడక, నిన్ను కొట్టడం కాదురా, చంపి పారేసిన పాపం లేదు. ఆ పోలీసుల పైనే చెయ్యి వేసే ధైర్యం ఉందా నీకు? మా అమ్మ. ఏంట్రా అమ్మో గిమ్మంటున్నావు? నిన్ను చంపి పాడేస్తారా కొడక. స్టాప్ ఇట్. ఏం చేస్తున్నారు మీరు? సార్, ఎందుకు అందరూ కలిసి అతను కొడుతున్నారు? చంపదలుచుకుంటే ఆ చీకటి గదిలోకి తీసుకువెళ్ళండి, ఇక్కడ కాదు. యూనిఫామ్ వేసుకొని సచ్చర్చదులు బయలుదేరారు. మేడం, వీడేం అమాయకుడు కాదు మేడం. వీడు బంగారం దొంగతనం చేసి అమ్మబోయాడు. కావాలంటే చూడండి, బంగారు కొట్లో దీన్ని అమ్మబోతే పట్టుకున్నాం మేడం. వీడు మా కొట్టుకు అమ్మడానికి వచ్చాడు మేడం. ఇటివ్వది. కోటు సూట్లు వేసుకొని కిలో లెక్కల బంగారం అమ్మేటప్పుడు మీకు తెలియటం లేదా? అప్పుడే వాసన రాలేదా? మందులు కొంటానుకో, పిల్లల ఫీజులు కట్టానుకో ఎవరైనా పేదవాడు తీసుకొస్తే అప్పుడు మాత్రం మీరు వాసన పసికట్టేస్తారన్నమాట. అందరూ పుణ్యాత్ములు కదా. బంగారపు కొట్లో కూర్చున్న వాళ్ళందరూ వాడికి కాస్త తాగడానికి నీళ్ళివ్వండి, చేస్తాడేమో. దీన్ని వాడికి నేనే ఇచ్చాను, చనిపోయిన వాళ్ళ అమ్మ మార్చురి నుంచి శవం తీసుకురావడానికి. తండ్రి చచ్చినా కూడా మాకు ఎటువంటి బాధ్యత లేదు అనే రోజుల్లో హాస్పిటల్ శవాలు మాత్రం డబ్బు కట్టే తీసుకోవాలిగా. ఏదేమైనా మీ దగ్గరికేగా వచ్చింది. దీన్ని తీసుకొని వాడికి డబ్బులు ఇవ్వండి. ఇంకా అనవసరమైన ప్రచారాలు చేయకండి. ఏంటి, ఉన్నాడా పోయాడా? పాపులెప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోతారంట. నువ్విలా అనుభవించాలని నీ తలరాత రాసినట్టుంది. అమ్మా, అమ్మా.